ఎన్నికల కమిషన్ ఇంకో డిమాండ్ కూడా మేము చేస్తా ఉన్నాం. క్యాతన్పల్లి మున్సిపాలిటీలో మొన్న మా మహిళా కౌన్సిలర్ల మీద అసభ్యంగా ప్రవర్తించిన వెధవలు ఎవరైతే థర్డ్ రేట్ కౌన్సిలర్లు కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారో వాళ్ళ మీద చట్టపరంగా చర్య తీసుకోవాలి. ఆ క్యాతన్పల్లి మున్సిపాలిటీ ఎన్నిక సందర్భంగా ప్రమాణ స్వీకారం సందర్భంగా ఏ వీడియో అయితే మీ వాళ్ళు ఎలక్షన్ కమిషన్ వాళ్ళు షూట్ చేసినారో బయట పెట్టండి. సీసీ కెమెరాల్లో మొత్తం నిక్షిప్తం అయ్యింది. ఎవరు తప్పు చేశారో వాళ్ళ మీద కేసులు పెట్టండి. తప్పు చేయని వాళ్ళ మీద కేసులు పెట్టి ఇవాళ మా కోవా లక్ష్మి గారి మీద కేసు పెట్టారు. మా ఎమ్మెల్యే గారు ఒక ఆదివాసీ బిడ్డ ఏం తప్పు చేసిందండి? పార్టీ చెప్తే నిజాయితీగా పోయి ఎన్నికల అబ్జర్వర్గా అక్కడ మాకున్న మెజారిటీని వక్ర మార్గంలో కాంగ్రెస్ తీసుకొని పోయే ప్రయత్నం చేస్తుంటే కాపాడే ప్రయత్నం చేయడం తప్ప ఇవాళ ప్రజాస్వామ్యాన్ని గౌరవించకుండా అగౌరవపరుస్తున్నది కాంగ్రెస్. కేసులు పెట్టాల్సింది అసభ్యంగా ప్రవర్తించిన కాంగ్రెస్ కౌన్సిలర్ల మీద, బాల్కా సుమన్ మీద, అదేవిధంగా మా కోవా లక్ష్మి గారి మీద కాదు. తప్పకుండా అన్ని ప్రజలు చూస్తూ ఉన్నారు. వారికి తప్పకుండా ఈ అధికార పార్టీకి బుద్ధి చెప్పే రోజు వస్తుంది.